సమాజంలో చూస్తున్నాం నిత్యం. అందరికీ కోరుకుందాం, తరతరాలకు తరగని ఆస్తులు పెంచుకుందాం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సొమ్ము చేసుకుందాం, వీలైతే ప్రజలను కూడా కూర్చుకుందాం అనేటువంటి ఈ సభ్య సమాజంలో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళ యొక్క కోరుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో లేదు నేను సంపాదించిన కొంత మొత్తాన్ని పేదలకు ఇవ్వాలి, అదేవిధంగా ఈ రంజాన్ పర్వదినాన 10 మందికి కళ్ళల్లో ఆనందం చూడాలి, కడుపు నింపాలి అనేటువంటి ఒకే లక్ష్యంతో శక్తివల్లి గారు తన యొక్క దస్తావేజాన్ని ఈ విధంగా సామాజిక సేవలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అందుకు ప్రధానంగా చాలా చోట్ల చూస్తుంటాం. కుటుంబంలో స్త్రీ కొంత భర్త ఖర్చు పెట్టుకుంటే నివారించేటువంటి సందర్భాలు నిజం. కానీ ఆగామి గారు శక్తివల్లి గారు ఇప్పుడే అడిగాను, 80% మనదే ప్రతినిత్యం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. నిజంగా ఆమె కూడా మెంటల్ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు ఈ భారతదేశం మతాతీత లౌకిక దేశమైనప్పటికీ వివిధ కులాల మతాలు ఉన్నప్పటికీ కూడా వివిధ రాజకీయ పార్టీలు చాలా అంతుగా రాజకీయ పరంగా ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ప్రలోభాలు పెడుతూ ఉండేటువంటి సందర్భంలో వివిధ కార్యక్రమాలు. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను కులాలకు మతాలకు అతీతమైనటువంటి ముఖ్యమంత్రిని, సామాజిక స్పృహతో బాధ్యత మెరగాలని చెప్పి రంజాన్ తోఫా గతంలో ఏ ప్రభుత్వాలు లేనటువంటి సందర్భంలో రంజాన్ తోఫా, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులకి ప్లాట్ఫామ్కి మోజాన్ కూడా నిరసన వేతనాలు, ఇలాంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరి శక్తివల్లి గారు ఆయన యొక్క విధానాలకి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై మీరు కూడా సామాజిక సేవ చేస్తారని చెప్పి ఇది ప్రైవేట్ పరంగా తన ముందుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఈ రంజాన్ తోఫాలో లేదా ఇఫ్తార్లో ఇస్తూ ఉంటారు. కానీ ఈ కార్యక్రమంలో పేదవాళ్ళ కంటే మద్దతు తరగతి, ఆ మద్దతు తరగతి పోయినటువంటి సంపత్తుల యొక్క సన్నిధిలో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కడుపునిండా తిండి పెట్టేటువంటి కార్యక్రమం. కానీ ఈ రోజు శక్తివల్లి గారి కార్యక్రమం కడుపు మంటతో పాల్పడి ఆగ్రహంతో పాల్పడేటువంటి అన్నాదులనే ఆదరించి ఈ కార్యక్రమాన్ని కడుపు నింపుతామనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేసినటువంటి శక్తివల్లి గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతామని తెలియజేస్తూ భవిష్యత్తులో మరి పార్లమెంట్ సభ్యులు గారు కూడా వచ్చారు, అనేకమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి శక్తివల్లి గారు చెప్పారు. తప్పకుండా తాను ముఖ్యమంత్రి గారు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా నా వంతుగా ఇలాంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో మరింతగా చేపట్టండి. నా వంతు కార్యక్రమంగా నా వంతు ప్రకారంగా తప్పకుండా మీలో ఒకటిగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవుతున్నాను. ప్రధానంగా ఈ కార్యక్రమంలో తన వంతుగా మానవత్వాన్ని సాగుకుని వేదిక రాసినటువంటి మాజీ శాసనసభ్యులు ఆనంద నగరానికి ఒక ఆనందంగా పనిచేసినటువంటి సోదరులు ప్రభావం చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు వెంకటూరి యాదవ్ గారికి, ఈ కార్యక్రమాన్ని తన కుటుంబంలో బదిలించి ఇంత పెద్ద ఎత్తున రంజాన్ తోఫా కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు శక్తివల్లి దంపతులు గారికి, మాజీ మేయర్ గబ్బర్ గారికి, మోదీ గారికి, బాబే గారికి, గౌస్ గారికి, వేదిక రాసినటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా తెలియవలసినటువంటి ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఉదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నాకు ఉదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. మొట్టమొదటిగా పవిత్ర రంజాన్ మాసంలో నేను ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భారతదేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనందరూ కూడా హిందుత్వంలో ఏకత్వం లాగా అన్ని మతాల వారు కలిసి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో అతి పేదవర్గంగా గుర్తింపబడినటువంటి ముస్లిం మైనారిటీలకి
అనునిత్యంలో తెలుగుదేశం పార్టీ అండలను అందిస్తూ గత పరిపాలనలో ముస్లిం మైనారిటీ కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా అందరికీ కూడా రంజాన్ తోపాలించి మహిళలు కూడా లక్షలాదిగా కుటుంబించిన పంపిణీ కార్యక్రమం చేసి తీసుకున్నా పెళ్లి కావాల్సినటువంటి యువతలకు పెళ్లి కార్డులు అందజేసి విదేశాలకు వెళ్ళినటువంటి నిరుద్యోగులకి విదేశీ రుణ సదుపాయాలు కల్పించి ఇంకోటి అన్ని రకాల సహాయ సహకారాలను పార్టీ ప్రభుత్వానికి అందించి చేసుకుంటూ తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం ద్వారా మహిళలకి ఎక్కువగా సహాయ సహకారం అందించాలని లక్ష్యంతోని అనేక సంస్థలు తీసుకొస్తూ మీ అందరూ కూడా మంచి చేసే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టాలని తెలియజేసుకుంటాను. ఎందుకంటే వీరు అత్యల్పంగా ఆదాయం కలిగినటువంటి వర్గాలుగా గుర్తింపడ్డారు. సమాజం మిమ్మల్ని వెలిగిపోయేవాడు కాబట్టి మిమ్మల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తప్పకుండా మా అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమంలో ఎక్కువగా అందుకొని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని తద్వారా మంచి ఉన్నతమైన స్థానంలో మన పిల్లలు చూసుకొని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం జీవనం అందిస్తుంది. ఈ రంజాన్ మాసంలో ఆ యొక్క అల్లాను మనం కోరుకుంటాం. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమం మంచిగా జరగాలి, అభివృద్ధి ఇంకా బాగా జరగాలి. తద్వారా మన రాష్ట్రం దేశంలోనే మొత్తం ఉండేలాగా అలా దేవుళ్ళు మనం అందాలని చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు చాలా మంది పెద్దలు చెప్పారు, ఎంత సంపాదించినా అందులో కొంత సహాయం చేయకపోతే సంపాదనకు విలువ ఉండదు. అలాంటి ఆలోచనతో మాజీ ఎస్పీ గారి శిక్షావళి గారి రోజు ఒక్కొక్క కిట్లో 600 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులని రంజాన్ మాసంలో అందరికీ అందజేస్తారంటే వారి పండుగవాలి. మీరందరూ కూడా దువా చేసి వారి కుటుంబం చల్లగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేపట్టడం కోసం మనమందరూ ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వారి స్ఫూర్తిదాయకంగా ఉంటూ వాళ్ళు మరింత మందికి ఆ స్ఫూర్తిని కొనసాగించేలాగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం కోసం వారికి నేను ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే గత సమావేశంలో ఇంత మాట్లాడడం జరిగింది. చాలా మందికి ఇల్లు లేవు కాబట్టి ఆ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టడం జరుగుతుంది. వాటి కోసం స్థలాలు సేకరణ జరుగుతూ ఉంది. మన ప్రభాకర్ చౌదరి గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. మీరు నగరంలో చాలా మంది ముస్లిం సోదరులందరూ కూడా ఇల్లు లేవు, మనం ఇల్లు చేయించాల్సిన అవసరం చెప్పి వారు కూడా తెలియజేస్తారు. కాబట్టి అందరూ కృషి తప్పకుండా మనందరికీ కూడా ఏవైతే ఇల్లు పక్కనే కార్యక్రమం కావచ్చు లేకపోతే కూడా సంక్షేమ కార్యక్రమం కావచ్చు అందుకొని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరి వల్ల మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళు కూడా భగవంతుని ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాం. వారు ఈ యొక్క రంజాన్ తోఫా ప్రోగ్రాం నంద్యాలలో లాంచ్ చేశారు. భారీ వర్షాలు, భారీ ప్రజలు, పేద ప్రజలు అది చూసిన తర్వాత అప్పుడు సార్ సీఎం ఐఎమ్ టాకింగ్ 2016 అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మేము రంజాన్ తోఫా ఇస్తున్నాం. ఈ రంజాన్ తోఫా కూడా టెంపరరీ రిలీఫే వాళ్ళకి చాలా రిలీఫ్. కావున చంద్రబాబు నాయుడికి మీ ముఖాన అన్నికి శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 5,453 కోట్ల బడ్జెట్ ఇచ్చాడు మైనార్టీస్కి. ద గ్రేట్ పర్సనాలిటీ చంద్రబాబు. కావున ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇట్లా పేదలను ఆదుకోవాలని నా ఉద్దేశం. ఇంకా ఒకటి, కొంతమంది అడిగారు సార్ మేము ఈ పండుగ చేసుకోలేము ఉగాది అని కొంతమంది అడిగారు. వాళ్ళు కూడా షార్ట్లీ ఒక 200-300 మందికి నేను ఉగాది తోఫా కూడా ఇవ్వాలని రిలీజ్ చేసుకున్నాను. మీరు పాత్రికేయులు ఇది గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఒకటి, మనకు రాయలసీమ అంటేనే బ్యాక్వర్డ్, మన అందరికి తెలిసిందే. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ లేదు, స్కూల్ లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఎన్ని ఉన్నాయో తెలుసా? IAS వరకు ఫ్రీగా చదివిస్తారు మీరు బాగా చదువుకునే వాళ్ళు ఉంటే. అలాంటి ట్రస్ట్ ఒకటి స్కూల్ ఓపెన్ చేయాలి రాయలసీమలో. అందులో అనంతపురంలో పెడితే సెంటర్ అన్నమాట. ఇది ఇట్లా తిరుపతి, ఇట్లా మనం కడప నుంచి కర్నూలు వచ్చేవాళ్ళు కూడా సెంటర్. ఇది హార్ట్ ఆఫ్ ది మన రాయలసీమ. కాబట్టి ఈ
ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ రాయలసీమలో ఏర్పాటు చేయాలి, స్ట్రాంగ్ డిమాండ్ అది. మేము భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కొంటే ఇంకోటి చెప్తాం మీకు. క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్, మనందరికీ క్యాన్సర్ వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఫ్రీగా చేసుకొని పోతున్నారు. బసవతారక హైదరాబాద్లో, ఇప్పుడు అమరావతికి ఇచ్చారు, రాయలసీమకి ఇవ్వండి. మా వాళ్ళు ఖర్చు పెట్టలేదు, రాయలసీమ వాళ్ళు పూరు, మనందరికీ తెలిసే కదా. కాబట్టి అది ఉంది. నేను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు పెడతామంటే, మన ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేపిస్తాం, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేయిస్తాం. తర్వాత మాకు చదువు రాదు అనే వాళ్ళకి, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఫండ్స్ కూడా ఇస్తారు. ఎవరైనా పూర్ పీపుల్, పూర్ స్టూడెంట్స్, హైలీ ఇంటెలిజెన్స్, బాగా ఇంటెలిజెన్స్ చదవలేరు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని మేము మరి కోరుతున్నాం. మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈ కాలంలో ఖర్చు పెట్టేది తక్కువ. ఎవరైనా కానీ ఖర్చు పెడితే దానికి, ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపాయలు ఉంది అనుకోండి, ఈ 500 రూపాయలు ఖర్చు పెట్టేస్తాను, నీకు ఇచ్చాను అనుకో, నాదే అది. ఇది ఎవరైనా కొట్టేసుకుపోయినాడు అనుకో, నాది కాదు కదా. అట్లా పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్తగా, ప్రజలంతా కూడా ఎస్పెషల్లీ మైనారిటీస్, ఆధార్ క్యాస్ట్లో కూడా చాలా పూర్ ఉన్నారు, చెప్తే కదా మీకు. వాళ్ళకు కూడా ఉగాది తోపా ఇవ్వాలని ఉంది. నెక్స్ట్ ఉగాది తోపాలో కలుసుకుందాం మనం. ఓకే, మేడం గారే మాకంతా ఇన్స్పిరేషను. మా మేడము పిల్లలు చదివించింది ఆమె, నన్ను ముందుకు తీసుకుపోయేది ఆమె, మా సంసారం తీసుకుపోయేది ఆమె. ఈ స్కీమ్కి మెయిన్ అదే. జై లోకేష్. మనకు చంద్రన్న మహిళల కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. పథకాలన్నింటినీ కూడా మన వాళ్ళు వినియోగించుకోవాలి. ఇప్పుడు అదిగాక ఆర్థిక పరంగా మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారని సార్తో చెప్పడం అయింది. సార్ తప్పకుండా ముందుకు తీసుకొస్తానమ్మా మైనార్టీస్ కోసమే సపరేట్గా పథకాలన్నీ కూడా తీసుకొస్తాము, మీ వాళ్ళందరినీ కూడా చదువు పరంగా పిల్లలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పారు. తప్పకుండా చంద్రబాబు గారు సార్ మా పథకాలన్నీ వినియోగించుకొని, ప్రజాదేవుడైన ప్రజల కోసమే సర్వీస్ చేస్తున్నారు సారు. అలాంటప్పుడు మనము కూడా ఆయన ఇచ్చిన పథకాలని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మనందరం కూడా హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి చంద్రబాబును గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.